కాంగ్రెస్ 10 ఏళ్ల హయాంలో సాధించిన పరిశ్రమలు తాము 2.5 ఏళ్లలోనే ఆకర్షించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. టీఎస్ ఐపాస్ వంటి ఉత్తమ పారిశ్రామిక విధానంతో గూగుల్, అమెజాన్ వంటి అనేక ప్రముఖ సంస్థలను హైదరాబాద్కు రప్పించామని ఈ అంశంపై శాసనసభలో నిర్వహించిన స్వల్పకాలిక చర్చలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వివరించారు. దళిత పారిశ్రామికవేత్తలు, చిన్న పరిశ్రమల ఏర్పాటుకు తాము ఇచ్చినన్ని రాయితీలు గతంలో ఏ ప్రభుత్వాలు ఇవ్వలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. మన వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి అంటే చాలా పరిశ్రమలు వెనక్కిపోయే అవకాశం కూడా, ఒక ప్రమాదం కూడా ఉంటుంది అధ్యక్ష. అందుకే జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి అధ్యక్ష. 2005 నుంచి 2014 వరకు మొత్తం 13,702 పరిశ్రమలు వస్తే మొత్తం పెట్టుబడులు 29,183 కోట్ల అధ్యక్ష. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేవలం 2.5 ఏళ్లలో 7,379 పరిశ్రమలు వచ్చాయి. అందులో పెట్టుబడి మొత్తంగా చూసినట్టయితే ఇందాక నేను చెప్పిన లెక్కకు అదనంగా 34,000 కోట్ల రూపాయలు వచ్చినాయి అధ్యక్ష. 2,929 యూనిట్లకు గాను సంవత్సరం కిందట పర్మిషన్ ఇస్తే ఇప్పటికే 1,100 పైచిల్కు యూనిట్లు ఆపరేషనలైజ్ అయినాయంటే నిజంగా కూడా ఇది ఒక ఘనమైన విషయం. కొత్తగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడ ఇండస్ట్రీ సిక్ కావడానికి వీలు లేదు అనే ఉద్దేశంతో సెంట్రల్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ మినిస్టర్ గారు వారి భాగస్వామ్యాన్ని కూడా కోరుతూ మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ని కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నాం అధ్యక్ష. తద్వారా ఇన్సిపియంట్ 6 స్టేజ్ లో ఉన్నవి కానీ సిక్ ఇండస్ట్రీస్ కానీ ఏవైతున్నాయో వాటిని కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. టాప్ 5 కంపెనీస్ లో 5 ఉంటే అందులో 4ని ఈ రోజు హైదరాబాద్ కి రప్పించగలిగాము, ఆకర్షించగలిగాము. ప్రపంచంలోనే వాళ్ళ హెడ్ క్వార్టర్ అవతల అంత పెద్ద కార్యాలయాన్ని ఇక్కడ పెట్టించే విధంగా వారిని ఒప్పించగలిగామని చెప్పి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. డ్రై పోర్ట్స్ విషయంలో ముందుకు పోతున్నాం అధ్యక్ష. సాధ్యమైనంత ఐడియల్ లొకేషన్ వెతికే క్రమంలోనే కొంత జాప్యం జరుగుతా ఉంది. గత ప్రభుత్వాల హయాంలోనేమో కొంతమంది రాజకీయ నాయకులకు కూడా క్రిమినల్ కేసుల్లో పడి A1, A2 ట్యాగులు వాళ్ళకు వస్తే ఇక్కడేమో నంబర్ 1 ర్యాంకులు వస్తా ఉన్నాయి అధ్యక్ష.